BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్కి 5 నిమిషాల దూరంలో. నమస్కారం సత్యం గారు. నమస్తే. సో మరి వీట్ గ్యాస్ గురించి మనము వీడియోస్లో మాట్లాడుకున్నప్పుడు ఫ్రాంచైజ్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు కూడా ఎవరైతే ఈ వీట్ గ్యాస్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకున్న డౌట్స్ ఏంటంటే ఎంత నుంచి ఇది స్టార్ట్ చేయొచ్చు అంటారు, ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది, ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు సార్? అంటే ఈ రోజుల్లో దాదాపు అంటే ఫ్రాంచైజ్ బిజినెస్ చేస్తున్నవి కొన్ని రకాల కంపెనీలు చాలా ఉన్నాయి. సో మనం ఇచ్చే ఫ్రాంచైజ్ బిజినెస్ ఏదైతే ఉందో ఒక బెనిఫిట్తో పాటు మన ఫ్యామిలీ దగ్గరలోనే ఉంటూ ఒక బెనిఫిట్తో పాటు ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని ఇచ్చేది. సపోజ్ రకరకాల ఏంటంటే ఫుడ్కు సంబంధించిన దాంట్లో జంక్ ఫుడ్కు సంబంధించిన చాలా రకాల ఫ్రాంచైజీ ఉన్నాయి. సో అది ఆయిల్ ఫుడ్ తర్వాత రకరకాల ఎవ్రీథింగ్ ఏదైనా కానీ అలాంటివి తీసుకోవడం కంటే ఒక హెల్త్ మన ఆరోగ్యాన్ని కాపాడేది, తర్వాత దాంతోపాటు మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉండేది ఇది ఏదైతే ఉందో ఈ గోధుమ గడ్డి జ్యూస్ తయారు చేసే విధానం, గోధుమ గడ్డిని ఎలా పెంచాలి అనేది, ఒక ప్లాంట్ను ఎలా నిర్మించుకోవాలి, అది ఎంత ఖర్చులో మనకు వీట్ గ్రాస్ ప్లాంట్ తయారవుతుంది, దాని తర్వాత దాన్ని ఎన్ని రోజుల్లో మనకి ఇన్కమ్ వస్తుంది అనే దాని మీద ట్రైనింగ్తో పాటు ఫ్రాంచైజ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే ఉందో ఒక మంచి ఉపాధి, ఒక్కసారి పెట్టుబడి పెట్టడం అంతే. అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ తన కుటుంబాన్ని ఇలాంటి మెట్రో సిటీ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, కలకత్తా కానీ ఇలాంటి నగరాల్లో ఒక ఫ్యామిలీని పోషించాలనుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా కష్టతరమైన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రేట్స్ ప్రకారంగా. కానీ అంటే వీళ్ళు రకరకాల బిజినెస్లను పెంచుకొని రకరకాల వాటి మీద ఆధారపడి వ్యాపారం కానీ చేస్తుంటారు. లేదనుకుంటే ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా ఒక డ్రైవింగ్ వచ్చిన చిన్నపాటి ట్రాన్స్పోర్ట్ ట్రక్కు, చిన్నపాటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ దీన్ని కొనుక్కోవాలనుకున్న ఇప్పుడున్న మార్కెట్లో దాదాపు అంటే 4 నుంచి 5 లక్షల రూపాయల లోపల ఏ వెహికల్ కూడా రావట్లేదు. సో ఈ వెహికల్ని తీసుకొని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఆ పొల్యూషన్ ట్రాఫిక్లో రాత్రింబగలు ఆ ట్రాన్స్పోర్ట్ మీద తిరగడం ద్వారా ఇంటి యజమాని ఎక్కువ కష్టపడి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీనికి 4 నుంచి 5 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి రోజుకు 5 నుంచి 600 కంటే ఎక్కువ ఖర్చులు, దాని ఫ్యూయల్ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, తర్వాత దాని యొక్క చిన్న చిన్న రిపేర్స్ కానీ, ఇప్పుడున్న ఇలాంటి సిటీలో ఆ ట్రాఫిక్ ఫైన్లు కానీ ఇవన్నింటిని తట్టుకొని బతకాలనుకుంటే ఖర్చులు పోను. కష్టపడితే 12 గంటలు కష్టపడితే 500 to 600 రూపీస్ కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నాడు. దీనికి తోడు ఆ వెహికల్ ఫైనాన్స్ కానీ లేదా ఇంటి సమస్య కానీ, దీని ద్వారా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడ ఉండాలో అక్కడ కాదు, ఇంకా డౌన్ అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి చిన్నగా ఆ వర్క్ను చేస్తూ దీని మీద ఆలోచన పెట్టుకొని పర్సనల్ వర్క్ వీళ్ళది ఏదైతే చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మా నాన్న కానీ, వాళ్ళ భార్య పిల్లలు కానీ ఎవరైనా ఈ వీట్ గ్రాస్ ప్లాంట్ని ఎలా పెట్టాలనే దాని మీద కొంత అవగాహన వాళ్ళకి కల్పిస్తే నువ్వు మిగతా పని చేసుకుని వచ్చేలోపు ఈ గ్రాస్ పెరిగే టైం వరకు మనం వేరే ఏ పనైనా చేసుకోవచ్చు. ఉదయం కాస్త ఒక 2 గంటలు, సాయంకాలం 2 గంటలు కష్టపడితే ప్లాంట్కు సంబంధించిన 7 days పెంచే గ్రాస్కు సంబంధించిన వర్క్ కంప్లీట్ అవుతుంటుంది. దాన్ని ఎలా చేయాలి, ఎలా పెంచాలి అనేది నేను ఫ్రాంచైజ్ తీసుకునే వారికి ఆ ట్రైనింగ్ క్లాస్లో చెప్తాను. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ చిన్నపాటి ప్లాంట్ను పెట్టుకొని ఇక్కడ 500 నుంచి 600 కంటే ఎక్కువ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తి సంపాదించలేకపోతున్నాడు. పొల్యూషన్లో తిరిగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాడు. కానీ ఈ గోధుమ గడ్డి పెంచడంలో తన ఇంటిలోనే ఉంటూ
సింపుల్గా ఒక 10 నుంచి 15 కుటుంబాలను రెగ్యులర్గా గోధుమ గడ్డి తీసుకునే వాళ్ళని మనం సరి చేసుకున్నా, వెతుక్కున్నా, వాళ్ళకు ఇవ్వగలిగిన సింపుల్గా రోజుకు ఒక 1000 రూపీస్ ఈజీగా వస్తుంటాయండి. అంటే ఒక 10 ఫ్యామిలీలు అంటే 10 మూల 330 ప్యాకెట్స్ను రోజు అమ్ముకోగలిగాడు అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్లో నేను ఇస్తున్నది 30 రూపాయలకు ఒక ప్యాకెట్. అంటే ఒక 1000 రూపీస్ ఈజీగా సంపాదించవచ్చు. అంటే ఇక్కడ 5 లక్షల రూపాయలు పెట్టి 500 నుంచి 600 కష్టపడి సంపాదిస్తున్నాడు ఒక మిడిల్ క్లాసు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తి. అదే వ్యక్తి ఇక్కడ చిన్నపాటి వీట్ గ్రాస్ ప్లాంట్ తక్కువలో 1,00,000 రూపాయల లోపలనే ప్లాంట్ అవుతుంటుందండి. ఇది చిన్న ఫ్యామిలీస్కి, చిన్న వారు వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రాంచైజ్ గురించి నేను చెప్తున్నాను. అంటే ఈ చిన్న బిజినెస్ చేసుకునేవారు రకరకాల దాంట్లో నష్టపోయి ఫైనాన్స్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏది అక్కర్లేదు. వీళ్ళు చేయాలనుకుంటే 50,000 నుంచి కూడా చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దానిని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దాన్ని జ్యూస్గా ఎలా మార్చాలి, జ్యూస్ బిజినెస్ ఎలా చేయాలనేది మొత్తం కంప్లీట్గా మన ఫ్రాంచైజ్లో వారికి అన్ని డీటెయిల్స్ ఒక 3-4 సార్లు మీటింగ్ అయ్యి వాళ్ళతో కూర్చుని మాట్లాడి వారికి అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే ఈ ఫ్రాంచైజ్కు బిజినెస్కు ముందుకు వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే చాలా ఇన్కమ్ వస్తుంటుంది. తర్వాత సింపుల్గా మనం 1,00,000 రూపాయలతో ఒక ప్లాంట్ పెడితే మొదటిసారి 10 కుటుంబాలని చెప్పాను. ఆ 10 కుటుంబాలు కాస్త 100 కుటుంబాలు అయినాయి అనుకోండి, 10 కుటుంబాలకే 1,000 రూపాయలు వస్తున్నాయి. 100 కుటుంబాలు వస్తాయి దాదాపు అంటే అంచనాకు మించిన డబ్బు. వీరు పెట్టిన పెట్టుబడి 1 నెలలో వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సుమన్ టీవీ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. తర్వాత అందులో ఈ వ్యాపారంలో సక్సెస్గా 22 సంవత్సరాలుగా నా జర్నీ నడుస్తుంది. నా అనుభవాన్ని క్లియర్గా వారందరికీ చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. సార్, మరి ఎవరికైనా కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా సప్లై చేయాలి, అండ్ ఎంతతో మనం స్టార్ట్ చేయాలి, ఇనిషియల్గా ఇలాంటి అన్ని రకరకాల డౌట్స్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇలాంటి ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎలా ప్లాంట్ గురించి కానీ వారి యొక్క నాలెడ్జ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే నా అపాయింట్మెంట్ తీసుకుంటే ఎనీ టైం సాయంకాలం మాత్రం ఫోన్ మాట్లాడగలను. ఆ టైంలో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.